ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక. ఈ దినం అనగా జూలై నెల 13వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం మనం అనాథులము కాము. దేవుని వాక్యం చదువుకుందామని. యోహాను సువార్త 14:18 యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రీతిగా సెలవిచ్చారు: మిమ్మల్ని అనాథులుగా విడివను, మీ వద్దకు వత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకోసం మేము ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తూ ఎంతగానో సహాయపడుతున్న స్వదేశ విదేశంలో మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు. మీ అందరి కోసం ప్రతిదినం కూడా ప్రతి ఉదయ సాయంకాలం మందిరంలో ఉపవాస ప్రార్థనలో మీకోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ఎంతో భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డలు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ప్రభువారు ఇక్కడ నేను మిమ్మల్ని అనాథులుగా విడను, మీ వద్దకు వస్తానని చెప్తున్నాడు. ఈ సందర్భం మనం చూసినట్లయితే ఇది మేడగది ప్రసంగం. యేసుప్రభు సిలువ వేయడానికి కొన్ని గంటల ముందు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు. యోహాను సువార్త 13వ అధ్యాయము యోహాను సువార్త 14:13-17 మనం చూస్తున్నాం. శిష్యులు భయపడుతున్నారు. యేసుప్రభు వారు మిమ్మల్ని వదిలి వెళుతున్నాడు, మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారనే బాధ వాడికి ఉంది. అప్పుడు యేసుప్రభు వారు ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఆ వచనాన్ని మనం చూసినట్లయితే మొదటగా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని ప్రభు చెప్తున్నాడు. అనాథులుగా తండ్రి లేని పిల్లలు, ఒంటరిగా ఆదుకునేవారు లేకుండా యేసుప్రభు చెప్తున్నాను, వెళుతున్నానని మీరు అనాథులైపోతారని అనుకోవద్దు. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదని ప్రభు చెప్తున్నాడు. దేని బిడ్డ, ఒకవేళ దిక్కులేని స్థితిలో ఉన్నామో, తల్లిదండ్రులు లేక భర్త లేక భార్య లేక మరి అనాథ స్థితిలో దిక్కులేని స్థితిలో దేని బిడ్డ నువ్వు ఉంటున్నావేమో, ప్రభు అంటున్నాడు నేను విడిచిపెట్టను అంటున్నాడు. మీరు అనాథులు కారు అంటున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నేను విడివని నేను ఎడబాయను, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నానని ప్రభువారు చెప్తున్నాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారితో ఉన్నారు. ఆయనే వారి గురువు, స్నేహితుడు. అన్నీ ఆయన వెళితే ఇక మన గతి ఏమిటనే భయం యేసు ప్రభువారు ఆ భయాన్ని తీసేస్తున్నాడు. దేని బిడ్డ, ఏ భయంతోనూ ఉన్నావో, నా పిల్లల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నాకు భర్త లేడు, నాకు భార్య లేదు, నా బిడ్డలు లేరు, నేను అనాథనైపోయానని ఒకవేళ ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ దేశంలో ఎక్కడి నుంచి వర్తమానం వింటున్నావో, ప్రభువారి వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మన అన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రభు అంటున్నాడు, రెండోదిగా మీ ఎద్దకు వచ్చేదని అంటాడు. యేసు ప్రభువు ఎలా వస్తాడంటే శరీరంతో కాదు. వెంటనే 16-17 చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన మీతో ఉంటాడంటాడు. అంటే యేసు ప్రభు వారు భౌతికంగా వెళ్తాడు, కానీ ఆత్మలో తిరిగి వస్తాడు. ఆయన ఇక ఒకే చోట ఉండడు. ఇప్పుడు ప్రతి శిష్యుని హృదయంలో నివసిస్తున్నాడు. ఇది ఇంకా గొప్పదనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు మన భయం తీసేస్తున్నాడు, ఒంటరితనం తీసేసి ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను ఎప్పుడు నీతోనే ఉంటానంటున్నాడు. దేని బిడ్డ, దేవుడు నీతో ఉంటున్నాడని నువ్వు గ్రహించావా? నమ్ము దేవుని బిడ్డ. మార్పు, భయం, నేను వస్తాను, నేను వెళ్ళడం లేదు, నీకు నష్టం కాదు, నీకు లాభే, నేను విడిచిపెట్టినాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీకు మార్గదర్శకంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ ఆయన నీలో ఉంటూ నడిపిస్తాడు. కనుక దేవుని బిడ్డ, నువ్వు ఒంటరి కాదు. నిరాశ, డిప్రెషన్, ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనిపించినప్పుడు ఈ వచనం గుర్తు తెచ్చుకొని దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేసి, ప్రభు అంటున్నాడు, విడిచిపెట్టను, మనుషులు వదిన ఆయన వదలడని ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:5 చూస్తున్నాం. రెండోదిగా ఆయన ఎక్కడో దూరంగా లేడు. దేవుని బిడ్డారా, దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు. యోహాను సువార్త 14:27 మనం వచ్చి అతని యొద్ద నివాసం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు నీ లోపల నివసిస్తున్నాడు. మూడవదిగా కష్టకాలంలో ప్రభు వారు ధైర్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప విశేషమండి. కష్టకాలంలో మనకు అధైర్యం పుట్టించేవాళ్ళు ఉంటారు, మనల్ని విడిచిపెట్టేవాళ్ళు ఉంటారు, నిరాశ నిస్పృహలో ముంచివేసేవాళ్ళు ఉంటారు, మన బంధువులు, రక్త సముద్ర స్నేహితులు. కానీ ప్రభు ధైర్యం ఇస్తున్నాడు. శిష్యులకు సిలువ, హింస, మరణం ఎదురుగా ఉన్నాయి. అయినా యేసు ప్రభు వారు అంటున్నాడు, భయపడకండి. దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో సిలువ లాంటి పరిస్థితి వచ్చినా ఆయన నీతో ఉంటున్నాడు, నీ బిడ్డలతో ఉంటున్నాడు, నీ కుటుంబంతో ఉంటున్నాడు, నీ సంఘంతో ఉంటున్నాడు. యోహాను సువార్త 14:18 అంటే గుడ్ బై కాదు,
నేను మరో రూపంలో వస్తానని ప్రభువా చెప్పడం అంటే ఆయన మనల్ని అనాథులుగా వదిలి వెళ్ళదు. పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా దగ్గరగా ఇంకా వ్యక్తిగతంగా మనతో ఉన్నాడనే విషయాన్ని దేవుని బిడ్డ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన మనల్ని విడిచి వెళ్ళడు, అయినప్పటికీ మనల్ని అనాథలుగా విడిచి వెళ్ళదు. ఆయన మన ఆదరణ, ఆయన తిరిగి మన దగ్గరకు వస్తాడు. కాబట్టి మన ఆదరణకు లోటు లేదు. భౌతికంగా ఆయన మనతో లేడు అనే భావన మనకు ఉన్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడనేటువంటి నిరీక్షణ మనం ముందుకు సాగడానికి కారణం అవుతుంది. నేను త్వరగా వస్తానని చెప్పిన యేసుప్రభు నిజానికి దారిలోనే ఉన్నాడు. అతి త్వరలో ప్రభువారు వస్తాడు. ఆయన రాకుండా ఎవరు అడ్డు పెట్టలేరు. ఆయన రాకడను ఒక పావు గంట కూడా ఆలస్యం అయ్యేటువంటి ఎవరు చేయలేరు. నేను మీ ఎద్దకు వస్తాను ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు. కాబట్టి తప్పకు వస్తాడు. ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వస్తున్నాడు, వారి కోసం వస్తున్నాడు. పెండు కుమారుడు కనిపించలేదనే లోటు మనకు ఉన్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడనేటువంటి నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ. దేవుని బిడ్డ ఆదరణ లేక ఉన్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుని బిడ్డ ఈ మాటలతో నువ్వు ఆదరణ తెచ్చుకో. ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంతో బాగుండేది, ఆయన దుఃఖిస్తున్నాం. అయితే ఈ దుఃఖం నిరీక్షణ లేని దుఃఖం కాదు. మనుషుల మీద కలిగిన కొంచెం కోపం బట్టి ప్రభు కొంతకాలం మన ముఖాన్ని దాచుకున్నాడు. అయితే మన ఎడల సంపూర్ణమైన కృపను చూపిస్తూ ఆయన మన దగ్గరికి వస్తాడు. కొంతకాలం ఈ తన ఆలోచన మేరకే మనం విడిచిపెట్టాడు. భూమి మీద నుండి ఎత్తబడి ఆయన వెళ్ళినప్పుడు తను మళ్ళీ వస్తానని దానికి గుర్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన దగ్గర ఇచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డ నీ జీవితంలో ఏ ప్రాంతంలో నేను ఒంటరిగా ఉన్నాననిపిస్తున్నాయేమో, ఉద్యోగంలో భార్య బిడ్డలు విడిచిపెట్టి విదేశాల్లో ఎక్కడో ఉన్నావో దేవుని బిడ్డ, ఒకవేళ అనాథని అయిపోయాను, నా భార్య లేక నా భర్త నా బిడ్డలు దూరంగా ఉన్నారని వేదన పడుతున్నావా? లేకపోతే ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? ప్రభు నేను పట్టించుకుంటున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు, నేను విడువను విడబాయను అంటున్నాడు. ఆ మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్మగలవా? నమ్మి ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టాడనే విషయాన్ని గుర్తు చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధులైన తండ్రి, నేను మిమ్మల్ని విడివను, మిమ్మల్ని ఎడబాయను, మిమ్మల్ని అనాథగా విడివని మీ వద్దకు వస్తానని వాగ్దానం ఈ సమయంలో నాయన ఈ వర్తమానం ఈ వాక్యం ఈ అనుదినమన్నా వింటున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి, బలపరచండి. ఎవరైతే భార్య లేక బిడ్డలు లేక కుటుంబం లేక భర్త లేక బిడ్డలు లేక అనాథలుగా దిక్కులేని బిడ్డలుగా ఒంటరిగా బిడ్డలకు వివాహాలు కాక ఏ పరిస్థితులు ఏ దేశంలో ఎక్కడుంటున్నారు ప్రభా మీరే కనుకరించండి, వారిని ధైర్యపరచండి. నేను విడివను ఎడబాయనని వాగ్దానం బిడ్డలకు మాకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వడానికి సహాయం చేయండి. ఈ నాయన నాతో పాటు ప్రార్థన ఏకీపిస్తున్న బిడ్డలను దీవించండి. వారు ఏ కష్టాలు సమస్యలు వేదనలో దుఃఖం ఉన్నారు, వారిని ఆదరించి కనికరించడానికి సహాయం చేయండి. ఓలీ టీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం మారుమూరు గ్రామం మురికివాడలో ఉన్న దిక్కులేని బిడ్డలను దరిద్రులను నాయన అనాథులను నీ దాస్తులను జ్ఞాపకం చేసుకుంటాడు. వారి ప్రతి అవసరం తీర్చండి. అతను ఎవరైతే హాస్పిటల్లో నాయన ఐసీయూలో ఆయన సీరియస్ కండిషన్లో ఉంటున్నారో, ఏ రోగంతో ఏ వైరస్తో ఏ మరి బాధపడుతున్నారు, ఇప్పుడే కలవరిశిల రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత ఆరోగ్యం విడుదల ఏసునామలో పడేస్తున్నాను. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకరించండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడే దూతలు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకోండి. యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.